చూడరా, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు. ఎందుకో తెలుసా? వాడు తప్పు రాసిన చెప్పి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, నీకు తెలుసు కదా. సరే ఇష్టం రామారావు, రాత్రి నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. మన మార్నింగ్ కలుద్దాం. దాసులు చూసుకో. గుడ్ నైట్. ఏ ఊరనేది సూచన చేసుకుంటావా? ఏది చేసుకొని చూస్తాను. ఏ సమాజ్ చేస్తావు? సింగిల్ దొరుకుతుందని చెప్పేసి తాట తీస్తా. వాడుకాకరా ఊరికేంటి సిరాకు స్మెల్ చూసి బ్రాండ్ చూపిస్తావు. వాసు కళ్ళు మీద క్యారెక్టర్ కూడా చెప్పేస్తాను. నీ వాళ్ళందరూ పోయారా? ఎవరు కూడా కోసం చావు పోయింది. చూడు రాసు, నువ్వు బ్రతుకుటం కోసం వచ్చావు, నేను బతికడం కోసం వచ్చాను. 10,000 euros. ఈ రోజు నుంచి నీ పని రావుతా. చూడు రామారావు, అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతిలో ఉంది. ఇంటికి వెళ్ళగానే బస్సు పంపులు పెట్టేస్తారు. చూడమ్మా, సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చిన్నదైపోతుంది. బంతిని విసిరేయండి, కానీ సైరబంధం ఎలా విసురుతాం? ఏదైనా ఉంటుందని అర్థమైంది. నీకు సైరబంధం అనేది ప్రేమ కాదు, కోపం. ఆ కోపాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. బంతిలో కాలు తీసినట్టు కోపాన్ని తీసేస్తామండి. దానికి ఒక సొల్యూషన్ ఉంది. దాంట్లో డ్రామా. ఇప్పుడు ఇద్దరే సాయిరాబాద్ లోపల ఉన్నదంతా కలిసి ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రెత్ తీసుకోమా. తీసుకున్నామా? ఇప్పుడు సాయిరాబాద్ చెప్పి అడ్రాస్ చేసి మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు సాయిరాబాదు నన్ను ఎంత టార్చర్ చేశాడు. మనోడు కూడా చూడకుండా మనోడా వాడుకుంటావా? నువ్వు ఒకసారి హాస్టల్ మారితే బట్లు బకెట్లు నేను మోసుకురావాలా? మీ బాబాయ్కి కంటా పరిస్థితి చెప్తే క్యారెట్లు నేనేసుకురావాలా? పోనీ ఇంత చేసినందుకైనా నా ఒక్కడికి స్టిక్ అయ్యావా? గణేష్, సురేష్, రమేష్, ప్రకాష్, రేడియో సోదరులాగా ఎంతమంది పాల్గొంటే మన కలిసిన వాళ్ళందరికీ పడిపోవడమే. చూస్తాను సెలవులు దూరం వస్తారా? నేను కొనిచ్చిన ఫోన్ ఊళ్ళో వాళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి సిగ్గులేదు నీకు. ఏంటి ఇదేదో వంటల్లో ఉంది. ఇప్పుడు నా కోపం ముందు పోయింది, నా కోపంలో పోయింది. రామారావు కోపం పోయింది, అది మనకి వేరు. వంటలోనే చావాలన్న థాట్ పోయింది. మీరు ఒక 10 days ఇస్తే బ్రతకడానికి రూట్ దొరుకుతుంది. ప్లీజ్ మ్యామ్. అక్కడ ఇస్తే ఖాళీగా లేదు, తను ఇండియాకి వెళ్ళిపోతుంది. నేను ఇండియా వెళ్ళేంత వరకు రామారావు మనతోనే ఉంటాడు. అక్క, మీరు ఆడుకోవడానికి బందీ కావాలంటారు, అతను అవసరానికి బందీ కావాలంటారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మీరు మాత్రం వికెట్ కీపర్లు అన్ని బంతులు కరెక్ట్ క్యాచ్ చేస్తారు. బాద్షా, వెళ్ళిన పని ఎంతో వచ్చింది. జాగ్రత్త కలిసారు. త్వరలోనే అనుకున్న పని పూర్తి చేస్తాను. సాధుబాయి మనుషులు నీకోసం ఇంటికి వచ్చారని తెలుసు. ఆ చక్కెర వస్తాడు. నాన్న జాగ్రత్తగా చూసుకుంటే ఓకే. అది రోజు కొంత వైలెంట్గా నేర్చారు. వెనక నుంచి చేస్తే నా రియాక్షన్ వైలెంట్ గానే ఉంటుంది. ఈ రోజు మన సెలబ్రిటీ ధైర్యంతో హత్యే నా హాబీ, రక్తం కూర్చుని రాత్రి, రక్తం మరిగిన మనిషి, గుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుట వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ మీటింగ్లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరెక్కడ వెళ్తారు? నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటి కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? మా డైరెక్టర్స్ తో సింక్ అవ్వదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాం. మీరు పనిచేసి ప్రతి హీరోయిన్ గారు అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్స్ క్యాప్టెన్షిప్ అంటారు కదా, మీరేమంటారు? ర్యాష్ అంటాం. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద ట్యాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కొల్లగొట్టే చేస్తా ఉంటారు. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీకు తీసిన కత్తి నెత్తరు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబర్ట్ పోలి ఉంటుందని చెప్తున్నారు, నిజమేనా? అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిన
మీ అందరికి క్రేజీ రావచ్చు కదట. బట్ నా రిసెర్చ్ లో తెలియదు ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలిదానికి మసాజులు చేస్తుండేవాడు. బ్యాక్ టైం వచ్చిన బస్ బకెట్ అనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మన దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి నా ఫోటో అడిగితే నడుమే తంతానని చెప్పాను. కావాలంటే ఏ రాంగోపాలవరకు ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేసి సార్ మీ నెక్స్ట్ బ్లడ్ బాత్ పార్ట్ 2 పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తాను, సార్ ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మరో కథ. I want his phone number. మన ఇచ్చిన చూస్తే సుమ షాక్ అయిపోయింది. హలో Really, Robert. ఫోన్ చేసేసి సుమన్ చెక్కడు కాదు, నీకు చెక్కవుతావు. క్రేజీ రాబట్టాడు ఫోన్ లేదు చెప్పినా రాబర్ట్ ఏంటి నోటికి వచ్చినట్టు బాగుతున్నాం. నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. 2 రోజుల్లో రీచ్ అయ్యి చెప్తాను. నీ గుండెల్లో ఖర్చు ఉంటే, నీ కళ్ళు బ్రేక్స్ ఉంటే, ఫ్లైట్ టికెట్స్ ఉంటే అక్కడ ఎలా చేస్తున్నాం సార్ ఏం చేయకుండా ఎక్కడ జరుగుతున్నారు. ఈ వయసులో మాకే తెలుస్తారు. మాఫియా అంటే అండర్ వరల్డ్ అంటే కింద ఉంటారు. కింద ఉండేవాళ్ళంటే నాకు ప్రైజ్, పైన ఉండేవాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండేవాళ్ళంటే లెక్క లేదు. డ్రైవింగ్ ఎంతపైన సెంటర్లో పెట్టు జానకి జానకి ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివేజ్ నాగేశ్వరరావు వచ్చారు. ఆయనకి లొకేషన్ ఉంది సార్. కరెక్ట్ టైంకి కరెక్ట్ జోహార్ కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తాను. థ్యాంక్స్. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటకు వెళ్ళాలి. వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైందాక అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా కొట్టడం మనకి ఎందుకు చెప్పండి. రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ వదుకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్ అని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నడుకోవడాలు, కొనుక్కోవడాలు చెత్తా చేద్దాం. అందుకే దీన్ని ఎలా మార్చి మనం బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచంతో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. అప్పట్లో చాలా మంది సాగర్ సంఘం నుంచి నాట్యం నేర్చుకున్నారు. శంకాభరణం నుంచి సంగీతం నేర్చుకున్నారు. స్టేజ్ మన కంఫర్టేషన్ పార్టీ గుడ్ మార్నింగ్ సార్, గోపి గారు పంపించారు. వాడెక్కడ సార్ యాక్చువల్లీ చెప్పాడు కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్ సార్ కొంచెం కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? సార్ సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మంది కూడా కొనుక్కున్నారంట. మంచి గురించి చెప్తున్నారు ఈ రోజు డైరెక్టర్ నుంచి. హలో బాబు, నేను రివేజ్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నా ఇట్ల నుంచి. నాగేశ్వరరావు ఏమన్నా సినిమా గురించి మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ పర్సన్ అంటారు. ప్రజలు ఎక్స్పెక్టర్లో ఇళ్లలో దేవుడి ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకున్నారంట. అవునా? ఈ ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. లేదండి అస్సలు చెప్పలేదు, మన ఎక్కడ ఎదిగే చేస్తాం ఫిక్స్. అదేం సార్, పచ్చడి పెంచిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడితే కళా పొగిడించారు. ఇది ప్రాపనాడికి జరగడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్స్ కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. ఇదేదో బాగుంది, థియేటర్లో పెట్టు. సో మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్ చూపిస్తాను. మా రిక్వైర్మెంట్ స్టోరీ కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో తగలచ్చు కదా. అయితే మీరు తిరగ తగ్గకుండానే తగలేదు సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది కనుక మీరు తీస్తే మామూలుగా ఉండదు. రికార్డుల మీద రికార్డే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్. అనగనగా కోటిపల్లి అనే ఒక ఊళ్ళో కోట్లకు పడేసిన కోటేశ్వరుడు ఒకడు ఉన్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. అతనికి కోటాసుతో పాటు 1,000,000 మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్ని కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ లేకుండా చిరికిన బట్టలతో కూలి గురికి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యథ. అంతేకాదు, ఈ స్టోరీకి నా దగ్గర అప్డేట్ టైటిల్ కూడా ఉంది. ఏంటో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అయ్యి ఏం తీస్తారు? వాడా అడుగుతుంట. మీకన్నా సినిమా తీసి వాడు అడుకోవడం కాదు, నేను అడుకోవాలి. అరే సూర్య, ఈ దిక్కుమాన స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేస్తాను. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్లో ఫస్ట్ హీరోయిన్ మోనాని, మన హీరో ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ నుంచి అలా టెంటప్ చేస్తే తగ్గిస్తాను. ఇక్కడ ఎంత వస్తుంది సార్? అది క్రమం చూసుకుంటాను. రియాక్ట్ చేయరా? రెండో హీరోయిన్ రాయి, హీరో పెద్ద బండరా వేసుకుని కట్ చేస్తే కామెడీ. ఇక్కడ కామెడీ సీరియల్ సార్. చాలా 2 సెకండ్లు వేసుకున్నాయి. నువ్వు రికార్డ్ చేస్తా.